యెహోవాను తమకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచిన వారి పరిస్థితి ఏమైపోద్ది? అంతకంతకు లోతుకు దిగిపోద్ది. ఈ రోజున మనకు సమస్య రాకపోవచ్చు, ఈరోజు అంతా క్షేమంగా ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ రాబో దినాల్లో వచ్చే సమస్యలను ఇప్పుడే దేవుని దగ్గర తన్ను తాను తగ్గించుకొని వాటిని నిర్మూలన చేయగలిగిన భక్తి ఇక్కడే ఉంది. అవి ఇంకా మనకు సమీపించక ముందే తగ్గించుకునే మనసు మనకు వచ్చినప్పుడు దేవుడి వాటిని దూరం చేస్తారు. అసలు మనకు సమీపంగా రానికుండా పారదోలుతారు. వస్తుంది, తుఫాను వస్తుంది, అనేక రూపాల్లో సమస్యలు వస్తాయి. కానీ వాటన్నిటినీ మనం ఎదుర్కోలేము. కానీ దేవుడే వాటన్నిటిని దూరం చేయటానికి ఆయన మన విషయంలో బాధ్యత కలిగి ఉంటారు. కాబట్టి ఇది భక్తి చేసేటువంటి వారిలో నేర్చుకోవాల్సిన సంగతి. ఈ రోజున కొంతమంది సేవకులు గొప్ప ఫ్లైట్లో తిరిగారు అని చెప్పి మనం వింటాం. కానీ ఇంత గొప్ప ఫ్లైట్లో నేను తిరిగాను, ఇంత పరిస్థితి నాది, అమెరికా అధ్యక్షుడు కూడా తిరగనటువంటి ఉన్నతమైన స్థానంలో నేను ఉన్నాను, ప్రపంచంలోనే నాకున్న పేరు గొప్పది అని తన మనసులో అనుకున్న రోజునే దేవుడు ఫ్లైట్లో నుంచి ఏం చేశారు? కింద పడగొట్టేశారు. నేల మట్టం వరకు పడగొట్టి అనేక ప్రజలకు హేళనకు అప్పగిచ్చేశారు. అనేక ప్రజలు అలాంటి వ్యక్తులను చూసి హేళన చేశారు, హేళనకు అప్పచెప్పేశారు. ఫ్లైట్లో నుంచి కింద పడగొట్టేశారు. కాబట్టి దానికి కారణం ఏమిటి? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. రాజు దానియేలు గ్రంథం వినాలి జాగ్రత్తగా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబర్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టినది కాదా అని తనలో తాను అనుకునేను. ఏమనుకున్నాడండి ఆయన? చాలామంది విషయాల్లో కూడా మనం చూస్తాం. ఓ బ్రదరు విషయంలో ఒక ఇల్లు స్లాబ్ వేసుకున్నారు, అందరూ కట్టుతుంటే ఆయన స్లాబ్ వేశారు, అంత బాగుంది, చాలా బాగుంది, ఇల్లు కూడా చాలా బాగుంది. దేవుడు మనకు మంచి ఇల్లు ఇచ్చారు బ్రదరు అన్నాను. లేదండి నేను చాలా కష్టపడి కట్టానండి దీన్ని అన్నారు. నేను చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి ఏమైనా పొంతనుందా? అందుకని దేవుడు ఆ ఇల్లును ఆయన చేతుల్లో నుంచి తీసేశారు. ఈయనేమనుకున్నారు? బబులోనును ఈ మహావిశాల పట్టణం ఎంత విశాలమైంది? హైదరాబాదు పట్టణము లాగా విశాలమైన పట్టణం అది. బబులోను అనే మహాపట్టణం, మహావిశాల పట్టణం. ఈ రోజున ఒక ప్రీసు ఆ ఇంట్లో ఉంటే వాళ్ళని గర్విష్ఠులుగా చేసిందా? ఒక ఏసీ ఉంటే గర్విష్ఠులుగా చేసిందా? లేక కొన్ని లక్షలు చేతికి దేవుడు ఇస్తే గర్విష్ఠులుగా చేసిందా ఆ డబ్బు? ఒక విశాలమైన గదులు కలిగిన ఇల్లు దేవుడిస్తే అది వాళ్ళు గర్వానికి కారణమైందా? ఒక మంచి బట్టలు కొనుక్కునే సామర్థ్యం ఇస్తే అది వాళ్ళ గర్వానికి కారణమైందా? ఒక 100 గ్రాములు బంగారం కొనుక్కునే సామర్థ్యం ఇస్తే అది వాళ్ళ గర్వానికి కారణమైందా? నగలేని మనిషి నగ కొనుక్కునే సామర్థ్యం ఇస్తే అది వాళ్ళ గర్వానికి కారణమైందా? మీది చూడటానికి కారణమైందా? ఈ ఓటలు నడిపితే ఏమొస్తుంది? ఏమి రాదు అని చెప్పి ఒక హిందూ కుటుంబం నుంచి దేవుని తొట్టు తిరిగిన ఒక వ్యక్తి, ఆయన ఒక విచిత్రమైన ఆలోచన కలిగి వచ్చిందంట. ఆయనకి విచిత్రమైన ఆలోచన వచ్చింది. మేము వెళ్ళేటప్పుడల్లా ఆ విజయరాయి హోటల్లోకి వెళ్ళేవాళ్ళం.
వాళ్ళు కూడా దేవుని క్యాలెండర్లు గోడ మీద పెట్టుకున్నారు, వాటలు నడుపుతున్నారు, బాగుంది. భార్య భర్తలు ఇద్దరు, వాళ్ళు ఒక హైందవ కుటుంబం నుంచి దేవుని నమ్ముకున్నారు. వచ్చి బాగుంది. ప్రతి సండే 60 కిలోమీటర్ల కారు వేసుకుని ఈ చర్చికి వెళ్తారు. వాళ్ళు చాలా భారం కలిగిన మనుషులు. కానీ వాళ్ళలో అపవాది ఒక విచిత్రమైన ఆలోచన పెట్టాడు. నువ్వు ఇలా ఉంటే ఇలాగే ఉంటావు, నువ్వు ఇంక పెద్దోడు ఎప్పుడు అవుతావు, నువ్వు ఇలా కాదు, నేను ఒక విచిత్రమైన ఆలోచన పెడుతున్నానని పెట్టేశాడు. ఒకసారి మన చర్చిలో కొన్ని సంవత్సరాల క్రితం మేము సీటీ వేస్తున్నాం, అక్కయ్య గారు మీరు కూడా సీటీ కలపండి, ఈ బ్యాచ్కి మీరే ఏం చేయండి, లీడర్గా ఉండండి అని చెప్పడానికి మన విశ్వాసుల్లో వచ్చారు. అక్కయ్య గారు ఒకటే చెప్పారు, మేము దేవుని సేవ చేయటానికి వచ్చాము కానీ సీటీలు కట్టడానికి ఇక్కడికి రాలేదు, మాకు సీటీలు వద్దేమొద్దు. అసలు మేము ఆ డోక్రాలు గ్రూపుకి నేను అధ్యక్షురాలినా పెడతారా, అసలు ఆ పదమే నాకు వద్దు. తన్ను తాను ఏం చేశారండి, తగ్గించుకున్నారు, మాకు అవసరమే లేదన్నారు. మరొక సంఘములో అక్కడ సేవకులు పిల్లలు సైతం కూడా ఒక పేపర్లు తీసుకుని క్వాంటమ్ ఇంకేవేవో చిన్న చిన్నవి ఏదో వాళ్ళ దృష్టికి వచ్చి ఇన్ని గళ్ళు పూర్తి చేస్తే ఈ వస్తువు మీకు వస్తుంది, మళ్ళీ ఇంకొకళ్ళ చేత కట్టిస్తే మీకు ఇంత బెనిఫిట్ వస్తుందని కొన్ని పేపర్లు తీసుకుని కొన్ని పామ్స్ తీసుకుని విశ్వాసులకి అందరికీ పంచిపెట్టారు. నాకు ఓ పాము ఇచ్చి నువ్వు నాకు కట్టు అంటున్నారు ప్రజలు. నేను వాటిని చాలా భద్రంగా మూడు పామ్స్ ఏమో తీసుకొచ్చాను, నాకొకటి, మా చెల్లికొకటి, ఇంకా ఏవో తీసుకొచ్చి కట్టించమన్నారుగా. మరి అది సంఘములో జరుగుతున్న సంగతేగా. పాస్టమ్మ గారి దగ్గరికి, అంటే అక్కయ్య గారి దగ్గరికి లేక ఆంటీ గారి దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఇది గడి అంటమ్మా, ఇలా గళ్ళు పూర్తి చేసి ఇలా మనుషులతో కట్టిస్తే ఎంత వస్తుందంట, ఇది పరిస్థితి అంటే ముందు వాటిని సింపేయండి అన్నారు. వినబడింది మీకు? ఏమన్నారు? నేను వాళ్ళ దగ్గర మీకు కడతానని చెప్పొచ్చాను, కానీ నాకు ఆ అమ్మాయికి ఆ మర్మమేంటో లోతేంటో నేను ఎరుగను ఆ లెక్కలు. కానీ సేవకురాలు ఏం చేశారు, వాటిని ముందు ఏం చేయండి, చింపండి. చింపితే వాళ్ళ దగ్గర మాట ఇచ్చొచ్చానమ్మా, ఏమంటారు, మాట లేదు ఏమి లేదు, ముందు ఏం చేయండి, చింపండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, మంచి ముత్యము కన్నా విలువైందిగా, మంచి ముత్యము కన్నా విలువైందిగా, జన్మ జన్మల తోడుగా బాటగా, జన్మ జన్మల తోడుగా వెన్నెల బాటగా, వెన్నెల బాటగా, వెన్నెల బాటగా, వెన్నెల బాటగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదుగా, మంచి ముత్యము కన్నా విలువైందిగా. చాలు. ప్రభుత్వం మారింది ఒక టైంలో. రేషన్ కార్డులకు అప్లై చేయడానికి నాకు 9 సంవత్సరాలు పట్టింది. నాకు రేషన్ కార్డు ఇవ్వాల, 9 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలా. తర్వాత ప్రభుత్వాలు మారాయి. అప్పుడు మన వెనకున్న అంబేద్కర్ భవన్లో రాస్తున్నారు, వచ్చి అధికారులు రమ్మన్నారు. సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేనంటే బాగా ప్రేమ కలిగిన ఒక ఉద్యోగి, పాస్టర్ గారు మీరు ఒక గ్యాస్ బండే ఉందని చెప్పండి, మీకు వైట్ రేషన్ కార్డు వస్తుంది అన్నారు. అయ్యో నాకు 2 బండ్లు ఉన్నాయే,
నాకు వైట్ రేషన్ కార్డు కావాలా? 2 బండ్లు ఉంటే ఒకటని ఎలా చెప్పను? ఏమండి చెప్పండి, ఒకటే ఉందని. నా మాటేనండి. వైట్ రేషన్ కార్డు వస్తుందండి మీకు అన్నారు. లేదండి నేను అలా చెప్పను. ఏమండి ప్లీజ్ అండి నా మాటేనండి. ఇప్పుడు రాస్తున్నారు కదా, ఒకటని చెప్పండి గ్యాస్ బండ్ అన్నారు. వాళ్ళు అడిగారు, మీకు ఎన్ని గ్యాస్ బండ్లు ఉన్నాయన్నారు. 2 ఏళ్ళు చూపించండి. ఎన్ని? 2 ఉన్నాయండి అన్నాను. అయితే మీకు వైట్ రేషన్ కార్డు రాదండి, పింక్ అన్నారు. ఆనందమయ పరలోకంబు మనదే, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనదే, అక్కడ నుండి వచ్చునేసు. చాలు. 2 బండలు 2గా ఇప్పుడు చేయలా దేవుడు. 2 బండల్ని ఎన్ని చేశారు? 6 ఏళ్ళు చూపించండి. ఉన్నాయా 6 ఏళ్ళు మీకు? 6 ఏళ్ళు చూపించండి. 2 బండల్ని ఎలా మార్చారు? 6గా మార్చారు. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, అడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా అడెదము, పరిశుద్ధులారా అడెదము. తన రక్త ధారలలో మన పాపములను కడిగి, పడగడిగా రక్త ధారలలో మన పాపములను కడిగి లను రచి లను జ్ఞానముతో మన కన్నులను తెరచి మనలను నింపెను జ్ఞానముతో. అమూల్య ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా అడెదము మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. పడాలి అందరూ. మూగల దేవుడు మానవ రూపము దాల్చెను. ప్రాణము సిలువను బలి చేసి మనలను విమోచించెను. ప్రాణము సిలువను బలి చేసి మనలను విమోచించెను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా అడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. చాలు. మనకు గవర్నమెంట్ ఒక ఇల్లు ఇచ్చింది.
దానికి ఆ టైంలో డిఈ గారు, ఏఈ గారు మన బాపిరెడ్డి గారు. అయితే బాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, మరి ఇదండి అంటే, మీకు ఒక ఇల్లు ఇస్తున్నాను కట్టుకోండి అన్నారు. సిమెంటు ఐరన్ను ఇలా ఇస్తుంది, కట్టుకోండి అన్నారు. సరే, అట్లా కాదు, ఒకటి ఇల్లు అయితే మీకు చాలదో, 2 ఇళ్ళు రాసుకోండి అన్నారు మన బాపిరెడ్డి గారు ప్రేమతో. మరొక విధంగా కాదు సుమా, వేరే విధంగా మీరు ఆలోచించరని నేను అనుకుంటాను, 2 ఇళ్ళు రాసుకోండి అన్నారు. నేను ఎట్లా అది సాధ్యమండి అన్నాను. మీ మామయ్య గారి పేరట ఒక 50 రూపాయల స్టాంప్ మీద రాసి ఆయనకు కూడా ఇందులో ఉందని చెప్పి రాసేయండి అన్నారు. అయ్యా, నేను ఆ పని చేసి ఆ ఇంట్లో నేను ఉండలేను, ఆ ఇంట్లో నేను ఉండలేను, మీ ఇష్టం అండి అన్నారు. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగముకు, ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగముకు ఏమెత్తును నేమెత్తును ఏమెత్తును నేమెత్తును నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను, నిన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో ప్రేమించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. చాలు, అదే ఇల్లు మీరెళ్ళి చూడండి. అదే ఇల్లు ఈ రోజున 3 ఏళ్ళు చూపించండి, ఎన్ని చేతులు ఉన్నోళ్ళే, 3 అంతస్తులుగా అది కట్టబడి అందంగా ఎలివేషన్ తయారు చేయించుకున్న దేవునికి ఏమిచ్చి ఎన్ని అంతస్తులు? 3 ఏళ్ళు చూపించండి చేతులు ఉన్నోళ్ళు. ఎన్నేళ్ళు చేతులు ఉన్నాయా మీకు? 3 అంతస్తులుగా కట్టబడి ఉంది అక్కడ. మీరు వెళ్ళి చూస్తే కంటికి కనబాడ నీవెన్నియో, చెవికి వినబాడ నీవెన్నియో, కంటికి కనబాడ నీవెన్నియో, చెవికి వినబాడ నీవెన్నియో, హృదయాకుశలము కాని వెన్నియో, సిద్ధపరచితివడా. చాలు, నువ్వు అన్యాయం తీసుకెళ్ళి అందులో పెట్టి, ఒకవేళ నీ మనసుకు అన్యాయం అయితే అక్రమముగా నడుచుకుని అందులో పెడితే అది అట్లా దీవించబడుతుంది. ఊరు వెళ్ళాను ఒకరోజు, పాస్టమ్మ గారిని స్కూల్కి పంపించి నా ప్రయాణం అంతా ఊళ్ళో అమ్మట వెళ్ళేవాడిని. ఇది క్యాలెండర్లని క్యాసెట్లని ఎట్లా దేవుని పరంగా. ఓ పాస్టర్ గారు వచ్చి, బ్రదర్ చూదురు గారు రండి, నేను ఇల్లు కట్టానన్నారు. వెళ్ళాను. నేను ఈ ఇంటికి 2 లోన్లు ఇప్పించి ఏం చేశాను, కట్టానన్నారు. నేను అక్కడే అయిపోయాను. ఒక నీతిని తప్పి తమ నగరులను స్థాపించేవారికి శ్రమ, నీతిని తప్పి తమ నగరులను స్థాపించే వారికి శ్రమ. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో నీతిమంతులను దేవుడు దాటిపోయే దేవుడు కాదు. నీతిమంతులు మొరలకు యెహోవా చెవియొగ్గుతారు, అతడు చేయనదంతయు సఫలమవుతుంది. నీతిమంతులు కోరిక ఎలా ఉంటుంది?
ఉత్తమమైనది. ఇప్పుడు ఆ 3 అంతస్తుల నుంచి వచ్చే అద్దె నా జేబులో ఏం లేదు, పిల్లల కోసం ఏం లేదు, దేవుని సేవకే ఏమవుతుంది ప్రతి రూపాయి? చెప్పండి, ఖర్చు. మేడ్చల్ల నుంచి వచ్చేది దేవుని సేవకు ఖర్చు అవుతుంది. ఇలా లైవ్లో ప్రోగ్రాం వెళుతుంది, దీనికి ప్రతి నెల కొన్ని వేలు కట్టుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? మనము ఈ సంఘము నుంచి వస్తుంది, అటు నుంచి కూడా ఏమవుతుంది? కలిసి పరిచర్య. నా జేబులో నింపుకొని చూసుకోవటం ఏదో చేసుకోవట్లేదు, దాచుకొని కుప్ప పెట్టే మనసు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏమి చేసినను దేవుని మహిమ నిమిత్తమే చేయండి. దేవుని మహిమ నిమిత్తమే. కాబట్టి బబులోనుని ఈ మహా విశాలమైన పట్టణం చూసారైనా కళ్ళారా, చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయనకి. అబ్బా, ఒక మనిషిగా నేను ఇంత విశాలమైన పట్టణాన్ని కట్టించానా అని తన హృదయం పొంగిపోయింది. గర్వం కూడా వచ్చింది, అహంకారం వచ్చింది. ఆయన అంటారు, నా ప్రభావ ఘనత కొరకు నేను కట్టించింది కాదు అని నేను అనే మనసు అందులో వచ్చింది. రాగానే దేవుడు ఏం చెప్పినారండి? 31 వచనం, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చింది? రాజు నోట ఈ మాట ఉండగానే, రాజు నోట ఈ మాట ఉండగానే, నేను పెద్ద ఇల్లు కట్టుకున్నానని మాట నోట ఉండగానే, నాకు ఈ రోజున లక్షలు దాశానని మనసులో అనుకుని ఆ మనసులో ఆ మాట ఉండగానే, నా పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, నెలకి లక్షలు వస్తుందని అనుకునే మనసు ఆ మాట ఉండగానే దేవుడు నీతో మాట్లాడతారు. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా